శంకర్, మీ వదిన కనిపించట్లేదు. ఇప్పటిదాకా ఇక్కడే ఉందన్నయ్య. ఆపండి! ఎవరు మీరు? పందిట్లో పెళ్లి జరుగుతుంటే ఆపమంటున్నారు. మాకు రావాల్సిన 7 లక్షలు ఇచ్చాకే పెళ్లి చేస్తామని చెప్పి ఆ డబ్బు ఇవ్వకుండా దొంగచాటిగా పెళ్లి చేస్తున్నారా? మాటలు మర్యాదగా రానివ్వండి. దొంగచాటుగా పెళ్లి జరిపించాల్సిన అవసరం మాకేంటి? మరి ఇక్కడ జరిగేదాన్ని ఏమంటారు? పెళ్లి కూతురు అన్నయ్యని పిలవండి, వాడితోనే తెలుసుకుంటాం. శంకర్, డైమండ్ రాజ్ ఎక్కడున్నాడో పిలవండి. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడన్నయ్య. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. అన్నయ్య, రాజు ఇంట్లో లేడన్నయ్య. ఇంకెక్కడుంటాడు? మాకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఎప్పుడో ఉడాయించేసుంటాడు. ఇంతమంది ఉన్నారు, వాడు 7 లక్షలు ఎగ్గొట్టి పారిపోయాడు. వీళ్ల పాటికి వీళ్ళు పెళ్లి చేస్తున్నారు. మీలో మాకు న్యాయం చేసేవాళ్ళు ఎవరూ లేరా? ఆగండి! ఏం మాట్లాడుతున్నారండి? ఊరందరికీ న్యాయం చేసే రామరాజు గారిని ఎదురుకుండా పెట్టుకుని ఎవరు న్యాయం చేస్తారని అడుగుతున్నారేంటి? అడగండి, ఆయన అడగండి. భలేగుంది. సమస్య ఏమో ఆయనతో, ఈయనేంటి మాకు చెప్పేది? చూడండి, అనవసరంగా గొడవ చేయకండి. పెళ్లి పూర్తయిన తర్వాత మాట్లాడదాం. ఇంకేంటి మాట్లాడేది? పిల్ల మెళ్ళలో తాళి పడ్డాక నాకేంటి డబ్బుతో సంబంధం అంటే మాగతేంటండి? అదేదో ఇప్పుడే తేలాలి. చూడండమ్మా, మీరు పెద్ద మనిషిలా ఉన్నారు. మాకు మీరే న్యాయం చేయాలి. పెద్ద మనిషి రామరాజు ఇంట్లో నేను న్యాయం చెప్పడం అంటే సంతోషంగానే ఉంది. అది కూడా అతని మీద. సరే, మీకేం కావాలో చెప్పండి అయ్యా. మాకు రావాల్సిన 7 లక్షలు ఇస్తే కానీ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదండి.
అది కాదయ్యా, సరిగ్గా సరిగ్గా తాళి పడే టైంకి ఇలా వచ్చి గొడవ చేయడం పద్ధతిగా ఉందా మీకు? అదేదో ముందుగానే మాట్లాడుకోవాలి కదా. మేం ముందే మాట్లాడుకున్నాం. రామరాజు గారి భార్య సీత గారు పెళ్లికి ముందు మా అప్పు తీరుస్తామని మాకు మాట ఇచ్చారండి. ఓ, ఇప్పుడు ఈ డైమండ్ రాజుతో పాటు ఆవిడ కూడా కనిపించడం లేదు. అరేరే, ఆవిడనైనా పిలవండి. హా, ఇప్పుడు అర్థమవుతోంది సీత చాలాసేపటి నుంచి మంటపంలో ఎందుకుండలేదా అని. మీరు వస్తారని ముందే ఊహించి ఎక్కడో దాక్కునుంటుంది. మా వదినకి దాక్కోవాల్సిన కర్మేం పట్టలేదు. మర్యాదగా మాట్లాడండి. అయ్యో, అవన్నీ కాదండి, మా డబ్బులు మాకు కావాలి అంతే. ఆ, చెప్పు రామరాజు. వాళ్ళేమో అప్పు తీర్చందే పెళ్లి కూతురి మెళ్ళో తాళి పండివ్వము అంటున్నారు. ఇలాంటి తీర్పులు ఎన్నో చెప్పే ఉంటావు కదా, ఇప్పుడు కూడా పరిష్కారం నువ్వే చెప్పు. కావాలంటే 90 పేపర్స్ మీద సంతకం పెట్టి వాళ్ళకిస్తాను. పెళ్లి జరిపించండి. అయ్యో, మొన్నే చాలా కష్టపడి వేలం పాటలో తప్పించిన ఇంటి మీద ఇంకెన్ని లిటిగేషన్స్ ఉన్నాయో ఏమో ఎవరికి తెలుసు. దాన్ని నమ్మి వీళ్ళకిస్తే మధ్యలో నాకు మాటొస్తుంది కదా. పోనీ ఇల్లు కాకుండా వేరే మార్గం ఏదైనా చెప్పు. మీరు న్యాయం చెప్పడానికి మాట్లాడుతున్నట్టుగా లేదండి. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపడానికి చూస్తున్నట్టుగా ఉంది. నిజంగా పెళ్లి జరగాలి అని అనుకునే వాళ్లే అయితే అప్పుల వాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్పి పంపించాల్సింది పోయి మీరే వాళ్ళ తరపున మాట్లాడతారేంటండి? అయ్యో అయ్యో అయ్యో, ఈ పెళ్ళాగితే రామరాజు పరువు పోవడం తప్ప నా కొరిగేది ఏంటమ్మా? దానివల్ల అసలు నాకొచ్చే ప్రయోజనం ఏంటి? ఏయ్, నీకు కావాల్సింది అదే కదా. ఎలాగైనా మా అన్నయ్య పరువు తీయాలని కంకణం కట్టుకుని కూర్చున్నావు. డ్రామాలు ఆడకుండా బయటికి వెళ్ళు. ఏయ్, మీ చూరు పట్టుకుని నేనేం వేలాడను. నువ్వు వెళ్ళమన్నా ఇక్కడే ఉండడానికి నాకే అంత గతి పట్టలేదు. ఏమయ్యా, మీరేమో పెద్ద మనిషిగా నన్ను న్యాయం చెప్పమన్నారు, మరి రామరాజు తమ్ముడేమో నన్ను పొమ్మంటున్నాడు. వెళ్ళిపోనా? తీర్పు చెప్పనా? మాకు న్యాయం జరిగాకే మీరు వెళ్ళాలమ్మా. చెప్పండి రామరాజు గారు. మీ కూతురు వయసమ్మాయి పెళ్లి జరుగుతుంటే ఎలాగైనా చేయాలని చూడాల్సింది పోయి ఆపాలని చూస్తారేంటండి? కనీసం మీ వయసుకి తగ్గట్టయినా ప్రవర్తించండి. సలహాలు చెప్పడం కాదు గుండమ్మా, వాళ్ళకి 7 లక్షలిస్తేనే పెళ్లి జరగనిస్తారట. దానికే సమాధానం చెప్తావో చెప్పు. చెప్పడం ఎందుకు? మీ అప్పు తీరుస్తాం.
అయ్యాక మేము ఇస్తాం. ఇవన్నీ కలిపి 7 లక్షల పైనే ఉంటాయి. ఇవి తీసుకొని పెళ్లి జరిపించండి. ఆగండి. మా పెళ్లి జరగాలని మీరు ఇట్లా నగలిచ్చడం మంచి ముచ్చట కాదు. నాకు ఈ లగ్గమొద్దు. ఈ పెళ్లి జరగదు. చిట్టి, నువ్వు అనవసరంగా కంగారు పడకు. ఈ పెళ్లి ఆగదు. అనుకున్న ముహూర్తానికే నీ పెళ్లి జరుగుతుంది. ముందు నువ్వు కూర్చో. వద్దు బావగారు. మీ ముందు నిలబడే స్థాయి లేనివారు మీకే తీర్పు చెప్పనీకి మీ ముందు నిలబడుతున్నారు. పది మందికి మంచి చెప్పేది మీరు ఎవ్వరి ముందు తలదించుకోనికి వీల్లేదు. అది కా చిట్టి. ఏంటి పెళ్లి కాకుండానే బావగారు రామరాజు తల దించుకోకూడదు? చాలా మాట్లాడుతున్నావే. బానే ఉంది. మరి ఈ సమస్య ఎలా తీరుతుందమ్మా? అసలు నాకు ఈ లగ్గమే వద్దు. ఆగు చిట్టి. చిట్టి, పీటల మీద కూర్చో. నీ పెళ్లి జరిగి తీరుతుంది. నీకే చెప్పేది చిట్టి, నాని నీ మెళ్ళో తాళి కట్టడం ఖాయం. కూర్చో. ఇక్కడ పెళ్లి జరుగుతుంటే అదొదిలేసి ఎక్కడికెళ్ళిపోయావు సీత? మీకోసమే వెళ్లాల్సొచ్చింది. నాకోసమా? అవును, మీకోసమే. సీత, ఎక్కడికి వెళ్ళిపోయావు? వీళ్ళు అప్పు తీర్చడం కోసం. పాపం మీ ఫ్రెండ్స్ వాళ్ళ నగలు కూడా ఇవ్వబోయారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ పెళ్లి జరగడానికి మీ నగలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. అదేంటి సీత, చూస్తూ చూస్తూ ఆడపిల్ల పెళ్లి ఆగిపోతుంటే ఎలా ఊరుకుంటాం? ఇప్పుడు అవేమీ అవసరం లేదు. మీరందరూ కూర్చోండి. పెళ్లి తప్పకుండా జరుగుతుంది. దయచేసి అందరూ కూర్చోండి. కూర్చోండి. అత్తయ్య, మిమ్మల్ని అత్తయ్య. ఇదేంటి అక్క ఆవిడ్ని కొత్తగా వరుస పెట్టి పిలుస్తోంది? అదే నాకు అర్థం కావట్లేదు దాక్షాయిని.
మీరు రామరాజు గారి తల్లి స్థానంలో ఉన్నారు కదా, అందుకే అత్తయ్య అని పిలిచాను. మీరొకసారి పక్కకొస్తే మీతో మాట్లాడాలి. నాతో ఏం మాట్లాడాలి? ఇక్కడ కాదు, పర్సనల్గా లోపలికొస్తే చెప్తాను. పంతులు గారు, ముహూర్తానికి ఇంకా ఎంత టైం ఉంది? ఇంకా 10 నిమిషాలుందమ్మా. అయితే మాకు 5 నిమిషాలు చాలు, మేము వచ్చేస్తాం. అత్తయ్య రండి. ఏంటి కొత్తగా నీ ప్లాన్ ఏంటి? అసలు నీ ధైర్యం ఏంటి? నీ భర్తతో నన్ను అమ్మ అని పిలిపించలేకపోయినా నువ్వు మాత్రం అందరి ముందు అత్తయ్యా అని పిలిచావు. అవన్నీ తర్వాత మీకొక షాకింగ్ విషయం చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏంటది? మీ కూతురు ఈ కళ్యాణ మంటపంలోనే ఉంది. ఏమన్నా? ఏం చెప్తున్నావు? నన్ను ఆట పట్టిస్తున్నావు కదా? లేదు శకుంతలాదేవి గారు, నిజమే చెప్తున్నాను. బ్రతికే ఉందని నేను చెప్తే సాక్ష్యం ఏంటని మీరు అడుగుతారు. అందుకే సాక్ష్యంతోనే వచ్చాను. సీత! అవును, నమ్మకం లేదా? ఒక్క నిమిషం. ఈ లాకెట్ గుర్తుందా? పుట్టిన వెంటనే మీ కూతురు మెళ్ళో మీరు వేసిన లాకెట్. పుట్టగానే మీ కూతుర్ని పడుకోబెట్టిన చీర. అవును, ఈ రెండు నావే. ఇవి నీకెక్కడివి? ఎక్కడివి సీత? ఎక్కడివి అని చెప్పలేను, కానీ వీటిలాగే నీ కూతురు కూడా నా దగ్గరకొచ్చింది. నీ దగ్గర
చెప్పు సీత, ఎవరు 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 నా కూతురు? ఎక్కడ? చెప్పాను కదా